అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మవారి ఖడ్గమాల స్తోత్రం అసలు అదేంటి గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. మనకి లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు మనం నేర్చుకొని చదువుకోవచ్చు. కానీ ఖడ్గమాల చదవాలి అంటే ఉపదేశం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలియక డైరెక్ట్ చదివేస్తూ ఉంటారు. మీరు భక్తితో చదవడం వేరు. అంటే భక్తి లేకుండా చదువుతారా అంటే, భక్తి అంటే పూర్తిగా తెలియదు చాలా మందికి. పాపం అసలు ఎందుకు పూజిస్తున్నాము కూడా తెలియదు చాలా మందికి. ఏదో పూజ చేసేస్తున్నాం అంటే కోరికల కోసం పూజ చేస్తూ ఉంటారు. నేను కాదనట్లే, కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బాధలు చాలా మందికి ఉంటాయి. కానీ ఖడ్గమాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక గురువు దగ్గర మీరు ఉపదేశం పొంది సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే శ్రీచక్ర ఆరాధన ఖడ్గమాలంటే, శ్రీచక్రంలో ఉండే ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క దేవత ఎక్కడెక్కడ ఉంటుంది, ఆ ప్రతి దేవతకి మీరు చేస్తారు. చాలా పవర్ఫుల్ అది. అయితే కేవలం ఏదో శ్రీచక్రం ఆరాధన చేసేసుకుంటున్నారంటే కాదు, మీరు ఇన్నర్గా క్లియర్గా ఉండాలి. ఏదైనా ఒక పవర్ఫుల్ అనమాట చాలా. అంటే ఏంటి, ఎవరి గురించి కూడా మీరు నెగటివ్ థింకింగ్ కానీ మనసా వాచా కర్మ నెగిటివ్ ఉండకూడదు మీలో. చాలా మందికి ఎందుకు ఫలితాలు రావట్లేదు అంటే కారణం అది. ఎందుకంటే మీకు ఎక్కడైతే చీకటి ఉంటుంది, ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు, చీకటి ఉన్న దగ్గర వెలుతురు ఉండదు. ఈ రెండు డిఫరెంట్. భూమికి ఇప్పుడు సూర్యుడు ఇలా ఉన్నాడు, తిరుగుతూ ఉంది, ఇటువైపు చీకటి ఉంటే వెలుతురు ఉంటుంది, వెలుతురు దగ్గర చీకటి ఉండదు. అట్లాగే నెగటివ్ థింకింగ్ దగ్గర దేవత ఉండదు. మనం ఖడ్గమాలు చదువుతున్నాము, నెగటివ్ బాగా థింక్ చేస్తున్నాము, ఆ దేవత ఎనర్జీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని గురువులు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తత్వాన్ని మారుస్తారు. గురువు దగ్గర ఏదో ఉపదేశం పొందడం కాదు, నీ తత్వాన్ని పూర్తిగా మార్చేటువంటి. అందుకే గురువు అంటే నీకు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడు గురువు అవుతాడు. గురువుకు ఉండేటువంటి అర్థం అది. కాబట్టి మనకి సకల దేవతలు, మీరు గనక ఏ దేవత ఎలా ఉంటుంది అనడానికి మీకు అనకాపల్లి సైడ్, అటు సైడు మనకి దేవీపురం అని ఒకటి ఉంటుంది, వైజాగ్ సైడ్ దేవీపురం అని. మీరు అక్కడికి కనుక వెళ్తే అక్కడ ఒక ఆలయం ఉంది మనకి. మన వరల్డ్లోనే ఫస్ట్ ఆలయం అది. వరల్డ్లోనే అలాంటి ఆలయం లేదు. వాళ్ళు సంథింగ్ 5 acresలోనేమో కట్టారు. దానికి అంటే ఎలా అంటే శ్రీచక్రంలో ఏ దేవతలు అయితే ఉంటారో ఆ దేవతలు మనిషి అంత ఎత్తులో నిర్మించారు. మొత్తం ప్రతి దేవత ఎలా ఉంటుంది, ఆ పేరు ఉంటుంది, దేవత ఉంటుంది, పేరు ఉంటుంది, దేవత ఉంటుంది. అలా మొత్తం శ్రీచక్రం ఆకారంలోనే గుడి కట్టారు. మరి ప్రతి దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని కన్సెప్ట్ జపం చేసుకుని లేదా మంత్రం చేసుకుని రావచ్చు కూడా. ఆ ఆలయం కట్టినటువంటి వ్యక్తి ఒకప్పుడు, అంటే కట్టక ముందు పెద్ద సైంటిస్ట్, నాస్తికుడు ఆయన. అసలు దేవుణ్ణి నమ్మేవాడు కదా ఆయన, అంటున్నాడు. కానీ అతనికి అమ్మవారు కల్లో కనబడి నువ్వు గుడి కట్టు అని చెప్పింది. ఆయనకు ఒక్కసారిగా ఏమిట్రా బాబు ఇలాగా, ఒకసారి ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అనుకున్నాడు. కానీ లేదు, మళ్ళీ వచ్చింది మళ్ళీ చెప్పు. అప్పుడు వెంటనే ఆయన అది వదిలేసి గుడి కట్టాలని నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుంటే ఒక దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలంటే ఒక దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఆ రాయిని తొలగించి అక్కడ ఒక యంత్రం ఉంటుందన్నారు. రాయిని తొలగిస్తే యంత్రం కనబడింది. అది ఎప్పుడో పురాతనమైన యంత్రం. అప్పుడు అక్కడుండే ప్లేస్ని ఒక అతను ఆయనకి ఇచ్చాడు, మీరు గుడి కట్టండి, నేను ఇస్తాను మీకు కావాలంటే ల్యాండ్. అంటే ఒక్కొక్కరి చేత ప్రేరేపితం చేస్తుంది. అంటే మీరు గనక ఒక దేవతని ఆరాధించాలంటే ఫస్ట్ ఖడ్గమాల చేయాలన్నా, అమ్మవారిని ఏదైనా ఆరాధన చేయాలన్నా పూర్వజన్మలో ఎంతో మీకు ఆ యోగం కలిగి ఉండాలి. మనం పూజ చేయడం కదా, ఆవిడ పూజించుకునేలా చేస్తుంది. చాలామంది ఎందుకు పూజలు చేస్తున్నాము, ఎందుకు పూజించాలి అంటుంటారు. పూజనీయురాలు కాబట్టి అమ్మవారు మనం పూజించాలి. ఆవిడ పూజకి అర్హురాలు. ఇప్పుడు టీచర్ ఉన్నారు, మనం టీచర్ని గౌరవిస్తాం. ఎందుకు, టీచర్ దగ్గర మనం జ్ఞానం పొందుతున్నాం కాబట్టి టీచర్ని గౌరవిస్తున్నాం. గౌరవించడానికి అర్హులు. ఒక దొంగను తీసుకొచ్చి మీకు పూజిస్తున్నాం అంటావా, అనం కదా. అలాగే తల్లిదండ్రుల్ని మనం ఎంతో ఎమోషన్గా కనెక్ట్ అయి ఉంటాం, ప్రేమతో ఉంటాం. తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో ఉంటారు. ఎందుకు, ప్రేమ చూపించడానికి వాళ్ళు అర్హులు. అట్లాగే పూజించడానికి అర్హురాలు అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ ఎవరైనా. కాబట్టి మనం పూజిస్తున్నాం అన్నమాట. అర్థమైందా? అలా ఏంటంటే మీకు ప్రతి ఆవరణలో ఒక్కొక్క దేవత ఉంటూ కుంకుమ వేస్తూ ఆ యొక్క ఖడ్గమాలు చదువుతూ ఉంటారు. ఇదేంటంటే ఎవ్రీథింగ్ మన నాడీ మండలం ఏదైతే, మన శరీరం ఏదైతే ఉందో, శరీరమే ఒక శ్రీచక్రంగా చెప్తూ ఉంటారు.
మన ఎలా అయితే శ్రీచక్రంలో ఒక్కొక్క దేవత ఉంటుందో ఒక్కొక్క ఆవరణలో మన బాడీలో కూడా ఉంటుంది. బాడీ పార్ట్స్ని ఇలా టచ్ చేస్తూ కూడా చేసేది ఉంటుంది శ్రీచక్ర ఆరాధనలో. ఓకే, అలా కళావాహనము అంటారు దాన్ని, కళావాహనము అని. అలాగే లలిత చదువుతూ కూడా చేస్తారు దాన్ని. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ శ్రీచక్ర ఆరాధన చేసేటువంటి విషయంలో కూడా వాళ్ళు దీన్ని శ్రీ విద్య అంటారు. ముందు బాలామంత్రంతో ప్రారంభం అవుతుంది. బాలామంత్రంతో ప్రారంభం అలా ఒక్కొక్క మంత్రం ఇచ్చుకుంటూ వెళ్తారు. అయితే మీరు ఎన్ని మంత్రాలు చేసినా, ఎంతమంది గురువుల దగ్గర తిరిగి ఎన్ని సాధించుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భక్తి భావన దేవత కోసమే ఆరాటపడేటువంటి తత్వం లేనంతసేపు మీకు ఏ పూజ సిద్ధించదు. ఎన్ని శ్రీచక్ర ఆరాధనలు చేసినా ఏం చేసినా మీకు ఫస్ట్ మీకు నమ్మకం కలగాలి దేవత ఉంది. నమ్మకం లేని పక్షంలో మీరు ఎంత చేసినా సరే వేస్ట్ అయిపోతుంది. ఈ నమ్మకం మీద నేను మీకు జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి చెప్తాను. ఒకసారి ఒక అతనికి సంతానం లేదు. సంతానం లేక పాపం ఆయన రకరకాల క్షేత్రాలు తిరిగాడు, రకరకాల ఊర్లకు వెళ్ళాడు, రకరకాల పూజలు చేయించుకున్నాడు. ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది కానీ ఏ సంతానం కలగల. ఆయనకి పాపం బాధేసేసి ఇంక వైరాగ్యంలోకి వెళ్ళిపోబోతున్నాడు. ఒక్కోసారి మనం చూడండి ఎన్ని ప్రయత్నాలు చేసి వచ్చి అని అనుకుంటాం. ఆ రకంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళ చిన్నాన్న ఏం చేశాడంటే ఒక స్టోన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏమిటి చిన్నాన్న ఇది అంటే, నేను హిమాలయాలకు వెళ్ళాను. హిమాలయాలకు వెళ్తే ఇప్పటికీ ఉన్నాయి అలాంటి విద్యలు. మీకు ఇలా అంటే చేతికి ఏదంటే అది వస్తుంది కూడా. ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి హిమాలయాల్లో ఉంటారు వాళ్ళు. ఒక హిమాలయాలో గొప్ప సిద్ధుడు, ఆయన ఏదంటే చేతిలో ఇలాంటివి వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మొరబెట్టుకున్నా, అయ్యా మా కొడుకు లాంటి వాడికి సంతానం లేదు, ఏదో ఒకటి స్వామి అంటే ఒక రాయి ఇచ్చాడు. ఇది గొప్ప శక్తివంతమైన రాయి అట, ఇందులో దేవతా శక్తి ఉందట, నువ్వు పలానా నామంతో చెయ్యు, లలిత సహస్రనామాలతో చెప్పాడు. అంటే ఈయన కూడా చాలా అవునా నిజమా, అదేంటి అంత హిమాలయాల తెచ్చావా అని కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో పూజ చేయడం మొదలుపెట్టాడు. సంవత్సరంలో ఆయనకు సంతానం కలిగింది. వెంటనే ఏమనిపిస్తుంది మనకి, అతను ఎవరో ఫస్ట్ ఆయన కలవాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అబ్బో ఆయన అంత గొప్ప వ్యక్తి, మనకి ఎన్ని పూజలు చేసినారా అన్నప్పుడు ఆయన మనం కలవాలని ఉంటుంది. ఇంకేం స్టార్ట్ చేశాడు, చిన్న పోయి మనం కలుద్దాం అంటే వెళ్దాం లేరా అంటా ఉన్నాడు. ఇంకొక రోజు చెప్పేశాడు, అరే ఆ రాయి ఎక్కడి నుంచో కదా, మన పెరటి నుంచే తెచ్చాను అన్నాడు. ఇదేమిటి పెరట్ల నుంచి తెచ్చావా, మన ఇంట్లో దాదంటే అవును. మరదేంటి అలా ఎలా కలిగారు అంటే అప్పుడు వాళ్ళ చిన్నాన్న అడిగారు, అరే నువ్వు మరి ఇన్ని క్షేత్రాలు తిరిగావు, అక్కడంతా దేవతలు అయినట్ట ఇక్కడే ఉన్నట్ట అంటే అదేం లేదు. మరి ఎందుకు అయింది నీకు అంటే, ప్రతి దగ్గర నువ్వు 90% ఆఫ్ నమ్మకంతోనే చేసావు. ఎక్కడో కొంత నమ్మకం, ఎక్కడో నువ్వు లాజిక్లో అప్లై చేస్తూ పోయావు. అవుతాయా అవ్వబోలే, అవ్వచ్చేమో చూద్దాంలే అనుకుంటూ చేసావు. కానీ నేను ఎప్పుడైతే తీసుకొచ్చానో కంప్లీట్గా నమ్మావు. నువ్వు దేవత ప్రతి దగ్గర ఉంటుంది కానీ నమ్మకం నీకు అక్కడ ఆగింది. కంప్లీట్ నమ్మేశావు. ఎంత అంటే మనసా వాచా కర్మ కంప్లీట్గా నమ్మేశావు. నేను ఇది చేస్తా నాకు ఇది వస్తుంది అని. దానికి నువ్వు లాజిక్లో అప్లై చేయలేదు, ఏమీ చేయలేదు, నువ్వు డౌట్ కూడా పడలేదు అక్కడ. అప్పుడు నీకు సిద్ధించింది. అలాగే నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏది చేసినా నువ్వు పూర్తి నమ్మకం భక్తి భావన లేకపోతే నీకు సిద్ధించదు అని చెప్తాడు. అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. అట్లా ఏంటంటే మనం శ్రీచక్ర ఆరాధననే కాదు, లలిత కాదు, విష్ణువు కాదు, ఒక చిన్న నామస్మరణ పట్టుకున్నా మీరు కనుక చేయగలిగితే, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, ఇవన్నీ కాదు శ్రీచక్ర ఆరాధన చేద్దామంటారు. శ్రీచక్ర ఆరాధన చేసినా అక్కడ ఉండేది నువ్వు పూజించే దేవతే. కాకపోతే హయ్యర్ లెవెల్స్ అవన్నీ కూడా ఇంకా నీలో ఉండేటువంటి కల్మషాలు అవన్నీ పోకుండా నువ్వు చేద్దాం అనుకుంటే మాత్రం సిద్ధించదు. ఎందుకంటే పాత్ర ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. పాత్ర క్లీన్గా వేసుకోకుండా అందులో నువ్వు బిర్యానీ వేసినా వేస్టే కదా. పాత్ర క్లీన్గా ఉంటే మజ్జిగన్నం తిన్నా బాగానే ఉంటుంది అందులో. అలా అనమాట. ఖచ్చితంగా గురుగారు, అంటే చేసే మనం పూజ గాని జపం గాని ధ్యానం గాని ఏది చేసినా కూడా పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేస్తేనే దేవత ఉంది అనే నమ్మకం మీకు కలగాలి ఫస్ట్. ఉందో లేదో ఏమో ఉందంటారు, మా నాన్న పూజించాడు, తాత పూజించాడు, దేవతా విగ్రహాలు ఉంటున్నాయి అందరూ చేస్తున్నారు కాబట్టి చేయడం, అలా కాదు. పూజించడం అనేది ఎంత ప్రేమగా అంటే, ఒక తల్లి బిడ్డకి చూడండి, అరే వీడికి ఇవాళ పొద్దున్న టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు స్కూల్కి, ఎప్పుడు వస్తాడో అప్పుడు తినిపించేద్దామని ఉంటుంది. ఎప్పుడు తల్లి ఫోన్ చేసినా సరే నువ్వు తిన్నావా అని అడుగుతుంటుంది, నువ్వు భోజనం చేసావని అడుగుతుంటుంది, ఏంది ఇంత పక్కగా అయిపోయావు అంటుంది. అంటే ఏమిటి, తల్లికి ఎంతసేపు బిడ్డ మీద ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఒక భక్తుడికి దేవత మీద అంత ప్రేమ ఉండాలి. అంత అంటే దేవత అసలు మనం పూజ గదిలోకి ఎంటర్ అవ్వగానే పొంగిపోవాలి, అయ్యా నాకు పూజ చేయడానికి వచ్చాడు రా, అంత ఆనందపడాలి. అంతేగాని అమ్మా చెప్పాడు నాయన ఇప్పుడు మనం ఈ స్తోత్రాలను చదువు అరగంట సేపు, ఇప్పుడు ఈ అరగంట సేపు నేను ఎలా పూజ చేయాలనుకున్న ఫోన్ చూసుకుంటూ సరే ఏదో ఒకటి చేసేద్దామని అనుకుంటే
మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటికి వెళ్ళారు గెస్ట్గా, మిమ్మల్ని ఏదబ్బా మీరు వచ్చారా, సరే ఇది తినండి అన్నట్టు పెట్టారు, మీరు తింటారా అసలు? లేదు. నాకు గతి లేక ఇంట్లో నేను తెచ్చుకోవాలని లడ్డు మిక్చర్ అనుకుంటారు. అవును. 10 రూపాయలు పెడితే లడ్డు వస్తుంది, 20 రూపాయలు పెడితే మిక్చర్ వస్తుంది, 30 రూపాయలు నా దగ్గర లేవా అనుకుంటారు. మరి మనుషులమే అలా అనుకుంటే దేవత ఎలా అనుకుంటుంది? మన మనసులో ఉండేది కూడా దేవతకి తెలుసు. అవును. మీకైనా తెలియకపోవచ్చు, బయటకు నవ్వుతూ ఇస్తుండొచ్చు, కానీ మనసులో వేరే ఉండొచ్చు. మరి దేవతకి అంతా తెలుస్తుంది, మనం ఎలా ఉండాలి దేవత దగ్గర అనేది ఆలోచించుకొని పూజ చేయాలి. ఎందుకంటే దేవత రుణం ఉంచుకోదు. మనం ఒక భక్తిగా నమస్కారం చేసాం అనుకోండి, అది కూడా ఉంచుకోదు రుణం దేవత, వెంటనే దానికి తగ్గ ఫలితం ఇస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి మనం చేసే వాటికి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ పోవడానికి జరుగుతుంటాయి, మనకు అనుకున్న సంకల్పం జరగకపోవచ్చు, కానీ ఇక్కడ వేరేది ఏదో పెద్ద డేంజర్ మనకు ఆగుతూ ఉంటుంది, అది తెలియక మనం కంగారు పడిపోతూ ఉంటాం, ఈ ఫలితం రాలేదు ఆ ఫలితం రాలేదని. కరెక్ట్ అదైతే. అవును గురుగారు. Yeah. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.